తెలుగు రాష్ట్రాల్లో టమాటా మళ్లీ మంట మండుతోందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత 20 రోజుల క్రితం సెంచరీ దాటిన టమాటా ధర ఇప్పుడు కాస్త నిదానించింది. 60-70 రూపాయల వరకు పడిపోయిన టమాటా ఇప్పుడు మళ్లీ రెక్కలు విప్పుకునేందుకు సిద్ధమైంది. బెంగళూరు నుంచి దిగుమతులు పడిపోవడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇప్పుడు టమాటాకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో 60% నాసి రకం సరుకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇటువంటి సరుకుకు మాత్రమే ధర తగ్గించేశారు. అయితే నాణ్యమైన టమాటా మాత్రం అధిక ధరకే అమ్మకాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టమాటా మళ్లీ మంట మండుతోందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత 20 రోజుల క్రితం సెంచరీ దాటిన టమాటా ధర ఇప్పుడు కాస్త నిదానించింది. 60-70 రూపాయల వరకు పడిపోయిన టమాటా ఇప్పుడు మళ్లీ రెక్కలు విప్పుకునేందుకు సిద్ధమైంది. బెంగళూరు నుంచి దిగుమతులు పడిపోవడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇప్పుడు టమాటాకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో 60% నాసి రకం సరుకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇటువంటి సరుకుకు మాత్రమే ధర తగ్గించేశారు. అయితే నాణ్యమైన టమాటా మాత్రం అధిక ధరకే అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, మళ్లీ టమాటా ధరలకు రెక్కలొచ్చాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యామిని. సామాన్యుడు ఏది తినేటట్టు లేదు, ఏది కొనేటట్టు లేదు అన్న విధంగా అయితే మనకి కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కూరగాయలు మొదలుకొని ఏ వస్తువు కూడా సామాన్యుడికి అయితే మాత్రం అందుబాటు ధరల్లో లేవని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి చెప్పుకున్నట్టయితే కనుక టమాటాకు అయితే ఒక రకమైన ప్రత్యేక స్థానం ఉంటుంది. కూరగాయలన్నింటిలో కూడా టమాటాకి అయితే ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే టమాటా అయితే ఇప్పుడు సామాన్యుడు కొనేటట్టు లేదు అన్న నానుడికి అయితే మాత్రం అక్షరాల పొదిగి ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖ జిల్లా సంబంధించి పూర్తిగా ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే మాత్రం టమాటా రేటు రోజు రోజుకు పెరుగుతూ సుమారుగా సెంచరీని కూడా దాటింది. అయితే గత 2-3 రోజులుగా కాస్తంత ఉపశమనం ఇచ్చి ఒక 20-30 రూపాయల వరకు తగ్గి 80-70 మధ్య అయితే ఊగిసలాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే టమాటా ధరలు భారీగా ఎప్పుడైతే పెరిగాయో రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలుగా రైతు బజార్లలో 38 నుంచి 48 రూపాయల మధ్య రేటును ఫిక్స్ చేసింది. అయితే ఫిక్స్ చేసి ప్రతి ఒక్కరికి కూడా 2 కేజీల వరకు మాత్రమే అనుమతి ఇచ్చే విధంగా అయితే మాత్రం టమాటాని సప్లై చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏంటంటే రైతు బజార్ల వద్ద అయితే మాత్రం బారులు తీరిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే తెల్లారే 6 గంటల నుంచి మనకి ఈ బారులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరికి 2 కిలోల లెక్కనే ఈ టమాటా ఇవ్వడంతో అయితే మాత్రం వీళ్ళందరూ కూడా ఇబ్బందికి పడిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యం కూడా మనకి కనిపించింది. అయితే ఓపెన్ మార్కెట్ వరకు వచ్చేసరికి అయితే ఓపెన్ మార్కెట్లో టమాటా ధరలు అయితే కనుక 70-80 కూడా దాటిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాస్త అంత ఉపశమనం కలిగించినట్టుగా కనిపిస్తుంది. ఒక 10 రూపాయలు తగ్గి 60 రూపాయల మధ్య అయితే మాత్రం ఇప్పుడు అందుబాటులో ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే గత వారం రోజులుగా కురిసిన వర్షాల నేపథ్యంలో అయితే మాత్రం మళ్ళీ టమాటాకు రెక్కలు వస్తాయంటూ కూడా మార్కెట్ వర్గాలన్నీ కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ వర్షాలు పడడం నేపథ్యంలో అయితే మాత్రం భారీగా డిమాండ్ కూడా ఏర్పడింది. అయితే గత వారం రోజుల్లో కురిసిన వర్షాల వల్లనే కాస్తంత రేట్లు పెరిగాయని, అయితే మార్కెట్ మళ్ళీ వస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో అయితే మాత్రం సాధారణ ప్రజలు అయితే మాత్రం కాస్తంత
ఉపశమనానికి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అది ఏదైతే ఈ టమాటో అయితే మాత్రం భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇటు భువనేశ్వర్ కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు అయితే మాత్రం భారీగా తీవ్ర కొరత ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడ మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి టమాటా అంతా కూడా అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతున్న నేపథ్యంలోనే ఇటువంటి క్రైసిస్ కూడా ఏర్పడిందంటూ కూడా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వర్షాకాలంలో సాధారణంగా ఇటు ఉల్లి కావచ్చు, ఇటు టమాటా కావచ్చు, ఈ రెండు ధరలు కూడా భారీగా పెరుగుతాయన్న నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పుడున్న టమాటా ధరలు స్టాండర్డ్గా ఉంటాయా లేదంటే మారుతూ ఉంటాయంటే మాత్రం మార్కెట్ వర్గాలు ఖచ్చితంగా చెప్తున్నాయి. మళ్ళీ ఇది సెంచరీని దాటే విధంగా రేట్లు అయితే ఉంటాయని కూడా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఈ వర్షాకాలం అంతా కూడా అయితే మాత్రం టమాటాకు భారీగా గిరాకీ ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ప్రొడక్ట్ పెరిగినప్పటికీ కూడా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిమాండ్ నేపథ్యంలో అయితే మాత్రం టొమాటో అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఆకాశాన్ని అయితే మాత్రం అంటే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మార్కెట్ వర్గాలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. యామిని, రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి, మొత్తానికైతే టమాటా ధరలు మళ్ళీ ఆకాశాన్ని అంటే విధంగా అయితే మరికొద్ది రోజుల్లో రేట్లు పెరిగే అవకాశం ఉంది. అటు బెంగళూరు నుండి దిగుమతులు తగ్గడం కావచ్చు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా మరొకసారి టమాటా ధరలు పెరిగే అవకాశం ఉంది. సామాన్యులకైతే ఈ ధరలు అందే అవకాశం లేనట్టుగా కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్ని. టమాటా దిగుబడిలో చిత్తూరు జిల్లాలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పశ్చిమ మండలాలు ముఖ్యంగా మదనపల్లి, తంబలపల్లి, పలంనేరు, పొంగనూరు ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున టమాటా పంటను సాగు చేసి దిగుబడి సాధించడం జరుగుతుంది. దేశంలోనే మదనపల్లి మార్కెట్, టమాటా మార్కెట్ అనేది ఒక పెద్ద మార్కెట్గానే చెప్పుకోవచ్చు. అంటే ఈ చుట్టుపక్కల పండిన పంటను బాంబే, పూనా, అలాగే నాగపూర్, ఢిల్లీ వరకు కూడా అక్కడి నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడ పంటలను కొనుగోలు చేసే పరిస్థితి అయితే ప్రతిరోజు జరుగుతుంటుంది. ప్రతిరోజు దాదాపు 2,000 నుంచి దాదాపు 8,000 టన్నుల వరకు పంటని ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే పరిస్థితి అయితే ఉంది. 15 రోజుల క్రితం వరకు దాదాపు కేజీ టమాటా 90 రూపాయలు మదనపల్లి మార్కెట్లో పలికిన నేపథ్యంలో అది బహిరంగ మార్కెట్కి వచ్చేసరికి 100 నుంచి 150 రూపాయలు, 200 రూపాయలు కూడా చేరిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే తాజాగా చుట్టుపక్కల మొలకల చెరువు, అలాగే ఈ పీలేరు, పుంగనూరు, పల్లమనేరు ఈ ప్రాంతాల నుంచి టమాటా పెద్ద ఎత్తున దిగుబడి వస్తుండడంతో ప్రస్తుతం మొదటి రకం టమాటా 32 రూపాయలు, రెండో రకం టమాటా 30 రూపాయలు, అలాగే దాని దిగువ స్థాయి 20 రూపాయల వరకు వివిధ రకాలుగా 4 గ్రేడ్లలో అధికారులు దాన్ని గ్రేడింగ్ చేసి విక్రయించేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే మార్కెట్లో టమాటా ధరలు అయితే నిలకడగానే ఉన్నాయి. అనంతపురం నుంచి టమాటా కన్నా దిగుబడి మొదలైతే మా చిత్తూరు జిల్లాలో సాగు చేస్తున్నటువంటి టమాటాకి ధరలు పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. దీంతో అంటే నాణ్యత పరంగా వచ్చేసి చిత్తూరులో పండే టమాటా వచ్చి కొంత పులుపు ఉండడంతో పాటు దీని నిల్వ కూడా 3 నుంచి 5 రోజులు మాత్రమే ఉంటుంది. అదే అనంతపురం జిల్లాలో పండే టమాటా పంటకు మాత్రం అది మార్కెట్లోకి వచ్చిన తర్వాత వారం నుంచి 10 రోజుల వరకు షైనింగ్ తగ్గకుండా అలాగే నిల్వ ఉండే పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో అనంతపురంలో పండే టమాటాకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాబట్టి బయట నుంచి వచ్చిన వ్యాపారులు అనంతపురంలోకి వెళ్ళినప్పుడు మదనపల్లి నుంచి వచ్చే ఎగుమతి అయ్యే టమాటాకి ధర తగ్గినప్పుడు మాత్రమే మార్కెట్లో ధరలు తిగ్గొచ్చే అవకాశాలు ఉంటుంది. ప్రస్తుతం 30 రూపాయలు పలుకుతున్న మదనపల్లిలో 30 రూపాయలు పలుకుతున్నటువంటి టమాటా బహిరంగ మార్కెట్కి వచ్చేసరికి 50 నుంచి 100 రూపాయల లోపల ఉంటుంది. ఈ ధరలు కానీ మరింత తగ్గాలంటే అనంతపురం నుంచి వచ్చే సరుకు మొదలైతే కానీ ఈ ధరలు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మరోవైపు ఈ ఎస్పెషల్లీ చిత్తూరు జిల్లాలో ఇటీవల కాలంలో వర్షాలు కొంత తక్కువగా ఉన్న నేపథ్యంలో పంటకు వచ్చిన దిగుబడి కానీ ఇది కానీ పెరుగుతున్న నేపథ్యంలో గిట్టుబాటు ధర కూడా తగ్గుతుందని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక ట్రే కేవలం 750 రూపాయల నుంచి 2,500 రూపాయలు మాత్రమే వెళ్తోంది. కాబట్టి ఈ ధరలో తమకు గిట్టుబాటు కావడం లేదు. ఒక ఎకరా పంట సాగు చేయడానికి 2 నుంచి 3 లక్షలు వ్యవసాయ ఖర్చులు జరుగుతున్న నేపథ్యంలో గిట్టుబాటు ధర రావడం లేదని కూడా రైతుల ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. అయితే సమీప భవిష్యత్తులో టమాటా ధరలు అయితే పెరిగే అవకాశం లేదని మాత్రం కొంత మార్కెట్లో ఉన్నటువంటి నిపుణులు కానీ మార్కెట్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ.
మా రైతు బజార్లో రోజుకు ఒక రేట్ ఉంటుంది. ధరలు ఆకాశానికి అంటుకున్నాయి. టమాటా అందులోనూ ఏ రోజు ఏ రేటు ఉంటుందో తెలియట్లేదు. అంతా పెరిగింది. రైతు బజార్ పేరే కానీ ధరలు మాత్రం తగ్గట్లేదు. ఎందుకంటే కారణం ఈ మధ్య వర్షాల వల్ల రైతులు చాలామంది కూడా లాస్ అయిపోయారు. మరి రైతులకి బాగా చూస్తే కదా ఈ మార్కెట్ తగ్గేది. అందువల్ల మేమందరం కూడా లోపల రేటు మీద బయటే రేటు తక్కువ ఉన్నాయి కొన్ని వస్తువులు రైతు బజార్లో. మరి అది ఏంటి మాకు అర్థం కావట్లేదు. అందువల్ల మీరు కొద్దిగా రైతు బజారు కొద్దిగా కంట్రోల్ పెడితే బాగుంటుందనేసి మేము ఆశిస్తూ ఉన్నాం. ఇక్కడ టమాటా గత నెల 80 రూపాయలు ఉండేదండి. ఇప్పుడు దాదాపు 35 రూపాయలకి రేటు పడిందండి. పంట దిగిన కొలది రేటు తగ్గుతుందండి. దాన్ని బట్టి మనం సేల్స్ అమ్మడం జరుగుతుంది. అంటే మార్కెట్ ఏ రేటు ఉంటే ఆ రేటు రోజు ఇక్కడ హోల్సేల్ అమ్ముతారండి మార్కెట్లో ఏఎస్ఎన్ గారు. రేట్ ఎలా ఉందండి? టమాటా ఇప్పుడు క్రేట్ 750 రూపాయలు అండి. గతంలో ఎలా ఉండేది? గతంలో అయితే ఒక వారం రోజుల క్రితం అయితే 1200, 1300, తర్వాత అలా కంటిన్యూగా తగ్గుకుంటూ వచ్చింది. 850, 950 అలా క్రేటు. కేజీ ఇప్పుడు ప్రజెంట్ అయితే 35 రూపాయలు కడుతుందండి. గతంలో అయితే రోజున బట్టి ఒక 80 రూపాయల నుంచి అలా తగ్గించుకుంటూ వచ్చింది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రేటు తగ్గింది. చోడవరం శ్రీ లక్ష్మీ గణపతి ట్రేడర్స్, ఆపరేటర్ సురేష్. టమాటా పెరగడానికి కారణం పంటలు లేకపోవడం వల్ల, ఎక్స్పోర్ట్ ఇవ్వడం వల్ల, వర్షాలు అన్ని విధాలుగా ఎఫెక్ట్ వల్ల టమాటా పెరగడానికి కారణం జరిగింది. గతంలో అయితే కేజీ టమాటా 90 నుంచి 100 రూపాయల దాకా వెళ్ళింది. ప్రజెంట్ కింద వారం నుంచి చాలా తగ్గుకుంటూ ఈరోజు 4 రూపాయలకు వచ్చింది. కింద వారం కేజీ 1800, ఇలా అదే కేజీ 840 రూపాయలు. ఇంకా తగ్గచ్చని అంచనా, ఇంకా రేపు ఇంకా తగ్గచ్చని అంచనా. టమాటా రేట్లు పెరగడానికి తగ్గడానికి గల కారణాలు వర్షాలు, ఎక్స్పోర్ట్, సరైన టైంకి సరుకు అందించకపోవడం, అన్ని విధాల వల్ల సరుకు పెరిగింది. టైట్ అయ్యింది. సరుకు టైట్ అవ్వడం వల్ల పెరిగింది. సరుకు పుష్కలంగా వస్తే అదే కేజీ టమాటా